మై నేమ్ ఇస్ ప్రాఫెట్ ఎల్ జయప్రకాష్. నా పేరు ప్రవక్త ఎల్ జయప్రకాష్. నాకు కొంచెం కిడ్నీలో బలహీనత వచ్చి యశోద హాస్పిటల్లో సమాజిగూడ హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. ఈ సిక్ బెడ్ పైన నేను కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువైన యేసయ్య నాకు ఒక అధ్యాయాన్ని చూపించిస్తున్నారు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చదవమని నాకు యేసయ్య తెలియజేస్తూ ఉన్నారు. ఆ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని చదివిన తర్వాత దానిలో ఉన్న కొన్ని సంగతులను మీతో పంచుకోవాలని ఆశపడి ఈ వీడియో రూపంలో ఇది మీకు అందిస్తూ ఉన్నాను. ప్రభు అయిన దేవుని పిల్లలారా, 7 దూతలు, 7 బూరలు అందులో కనపడతా ఉన్నాయి. అంతకంటే ముందుగా పరలోకంలో ఒక నిశ్శబ్దం కనపడతా ఉంది. పరలోకంలో నిశ్శబ్దం అంటే దేవుడు భూమి మీద జరుగుతున్న అకృత్యాలను బట్టి, భూమి మీద జరుగుతున్న దేవుని బిడ్డలు చేస్తున్న దమనకులను బట్టి, దేవుని సువార్థికులను, ప్రవక్తలను, నాయకులను, సేవకులను, క్రైస్తవ ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులను చూసి ఆయన పరలోకంలో నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉన్నాడు. వాట్ షుడ్ ఐ డూ టు మై పీపుల్? నా ప్రజలకు ఏం చేయాలి, నా ప్రజలకు ఎలా న్యాయం తీర్చాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 7 దూతలు 7 బూరలు పట్టుకొని మోదటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు తన ఉగ్రతను భూమి మీద కుమ్మరించడానికి ప్రభువైన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. వేరొక దూత ఒక సువర్ణ ధూపార్తిని చేతపట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనం ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరికి వచ్చింది. ఆ బలిపీఠం మీదంట పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయంట. పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, మా అందరం కలిసి ప్రార్థించాం కదా, భారంతో క్రైస్తవ లోకం కోసం, సేవకుల కోసం, దేవుని పని కోసం, ప్రపంచ రక్షణార్థమై, దేశాల క్షేమం కోసం, దేశ నాయకుల క్షేమం కోసం హింసించబడు